ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా చూసాం కాంగ్రెస్ పార్టీ అక్కడనో బద్ద వైరం అంటారు ఢిల్లీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసామో మొన్నటికి మొన్న మనం కాగజ్ నగర్లో చూసాం. పాల్వాయి హరీష్ కుమార్ ఏదైతే ఉందో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాడు. అదేవిధంగా వాళ్ళ బీసీ యొక్క కమిషన్ కమిటీ సభ్యులు, జాతీయ కమిటీ సభ్యులు ఆచార్య అయితే బహిరంగంగానే మేము బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్తారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల బీజేపీకి మొదటి నుంచి కూడా మెతక వైఖరే ఉంది. వాళ్ళు రెండు జాతీయ పార్టీలు చాలా విషయాల లోపల చీకటి మాటున ఏకమై ఈ యొక్క ప్రాంతీయ పార్టీని అణగదొక్కేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద అట్లాగే చేశారు, మన బీఆర్ఎస్ పార్టీ మీద అట్నే చేశారు. ఆ విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా అట్నే చేస్తున్నారు. వీళ్ళు రెండు జాతీయ పార్టీలు, కుహనా జాతీయ పార్టీ రెండు కూడా చీకటి ఒప్పందం చేసుకొని ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యవహారం చేస్తున్నాం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సారథ్యం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలను కూడా పురోగమిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ పరంగా, మెడికల్ పరంగా, అన్ని రకాలుగా సాంకేతిక నిపుణుల పరంగా కూడా ఇక్కడ నిష్ణాతులు భారతదేశంలోనే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఇక్కడ డబ్బంతా కూడా జిఎస్టీ రూపంలో తీసుకెళ్లి ఆ యొక్క పేద రాష్ట్రాలు అనేటువంటి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, బీహారు అటువంటి రాష్ట్రాల లోపల విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇదంతా కూడా ఇంజస్టిస్ జరుగుతుంది.